హాయ్. జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడు నీతో ఎవరు ఉండరు. ఫ్రెండ్స్ బిజీ అయిపోతారు. సపోర్ట్ తగ్గుతుంది. నీ కళ్ళను నువ్వే మూసుకోవాలి. ఆ దశనే విజేతలు దాటుతారు. ఒంటరితనం ఒక శాపం కాదు. నీకు అనిపిస్తుందా? ఎందుకు నన్నెవరు అర్థం చేసుకోరు? గమనించు. పెద్ద కళలు ఎప్పుడు గుంపుగా రావు, అవి ఒంటరిగానే వస్తాయి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎన్నో విఫలమైన ప్రయోగాలు ఎదుర్కొన్నారు, కానీ ఆయన ఆగలేదు. ఒక దశలో ఒంటరిగా నిలబడగలిగిన వారే చరిత్రలో నిలుస్తారు. ఒంటరితనం నిన్ను బలహీనుని చేయదు, అది నన్ను గట్టిగా తయారు చేస్తుంది. నిన్నెవరు నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మాలి. ప్రపంచం నీ ఫలితాలను చూసి గౌరవిస్తుంది, నీ ప్రయత్నాలను కాదు. నీకు గుర్తుందా? పివి సింధు గారు ఎన్నో ఫైనల్స్లో ఓడిపోయారు, కానీ ఆ ఓటములు ఆమెను ఒలింపిక్ మెడల్ వరకు తీసుకెళ్ళాయి. ఓటమి అంటే ముగింపు కాదు, అది శిక్షణ. కంఫర్ట్ జోన్ ప్రమాదకరం. సేఫ్గా ఉండడం చాలా సులభం, రిస్క్ తీసుకోవడం కష్టం. కానీ గుర్తుంచుకో, కంఫర్ట్ జోన్లో కలలు చనిపోతాయి. నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకో. కొత్త స్కిల్స్ నేర్చుకో, కొత్త దారి ప్రయత్నించు. భయం ఉంటే అదే సరైన దారి కావచ్చు. నీ మైండ్ నీకు పెద్ద శత్రువు కూడా కావచ్చు, పెద్ద మిత్రుడు కూడా కావచ్చు. నువ్వు నీతోనే ఇలా చెప్పుకో, నేను ఇంకా ముగియలేదు. నీ పరిస్థితులు చిన్నవి కావచ్చు, కానీ నీ దృక్పథం పెద్దది కావాలి. ఒక రోజు వస్తుంది, నువ్వు ఒంటరిగా నడిచిన ఆ మార్గమే నీ విజయాలకి సాక్ష్యం అవుతాయి. నీతో ఎవరు తోడుగా రాకపోతే పర్లేదు, నీ కలలతో నడువు. నాకు తోడు లేకపోయినా నా గమ్యం ఉంది, అది చేరుకోవడానికి నా దగ్గర కావాల్సిన బలం ఉంది. సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి. లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉండాలి. చిన్నదైనా పర్లేదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ.